దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. సెప్టెంబర్ 28. అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు మనలను మరలా జన్మింపజేసెను. 1 పేతురు 1:4. నిరంతరమునకు శాశ్వతమైన ఒక గొప్ప స్థానమును పొందు నిమిత్తం నీవు పిలువబడి ఏర్పరచుకొనబడితివని నీవు నమ్మవలెను. యేసుక్రీస్తును మనము రక్షకునిగాను ప్రభువుగాను మనం అంగీకరించుట వలన సంపూర్ణ ఆత్మీయ స్వాస్థ్యములో పాలివారమగుదుము. ఆయన రక్తము చేత మనము కడగబడినప్పుడు దైవ స్వభావమునందు పాలివారమగుదుము. 2 పేతురు 1:4. రెండవదిగా పరిశుద్ధాత్మయందు పాలివారము. హెబ్రీ 6:4. మూడవదిగా పరలోక పిలుపునందు పాలివారము. హెబ్రీ 3:1. నాలుగవదిగా దేవుని పరిశుద్ధత యందు పాలివారము. హెబ్రీ 12:14. ఐదవదిగా ప్రత్యక్షము కానున్న మహిమ యందు పాలివారము. 1 పేతురు 5:1. ఆరవదిగా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యమునందు పాలివారము. కొలస్సీ 1:12. ఏడవదిగా క్రీస్తులో పాలివారము. హెబ్రీ 3:14. దేవుని యొక్క పరలోక స్వాస్థ్యమందు పాలివారమగుట ఎంత భాగ్యము! ఇట్టి ఆత్మీయమైన వాడబారని తేజోవంతమైన స్వాస్థ్యమందు ప్రవేశపెట్టి దానిని మనం అనుభవింపవలనని ప్రేమగల దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు.